హాయ్ ఫ్రెండ్స్, తీరం చేరిన నావా నావల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. రాజారావు పెద్దవాడయ్యే వరకు ఆయనే బతికుంటే ఈనాడు రాజారావు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. అదృష్టవశాత్తు మితిమీరిన వ్యసనాలు ఆయన్ని అతి త్వరలోనే పొట్టన పెట్టుకోవడంతో తల్లి కొడుకులు బతికిపోయారు. ఆయన గతించే నాటికి 60 ఎకరాల పొలం, ₹1,00,000 అప్పు మిగిలాయి. అంతంత అప్పులున్నట్టే ఆవిడికి తెలియదు. మరో మార్గం లేక పట్టణంలో ఇల్లమ్మి అప్పులు చల్లగొట్టి మిగిలిన డబ్బుతో ఆవిడ తిరిగి పల్లె చేరింది. ఆడదైన మంచి వ్యవహార దక్షతతో వ్యవసాయం చేతబట్టి కౌలుదారులను చేతిలోకి తెచ్చుకుంది. దూరపు బంధువుని సాయం తెచ్చుకుని చేతిలో మిగిలిన డబ్బుని కంపెనీలలో వాటాలు తీసుకుంది. రాజారావు రూపానికి తల్లి పోలికైన గుణాలు మాత్రం తండ్రివి. తండ్రి కోపం, చిరాకు, స్త్రీ అంటే చులకన భావం, అహంకారం, పంతం, మొండితనం వగైరా బుద్ధులన్నీ వచ్చాయి. తండ్రి జాయపడకుండా అంత జాగ్రత్తగా పెంచిన కొడుక్కి తండ్రి బుద్ధులు వచ్చినందుకు ఆవిడ విచారించింది. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నందుకు ఆవిడకి సంతోషం కంటే దిగులే ఎక్కువ వేసింది. బుద్ధులు ఎలా ఉన్నా కనీసం చదువు అబ్బితే ఆవిడకు సంతోషంగా ఉండేది. తను కష్టపడి అతి జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతున్న ఈ కాస్త ఆస్తి హరించిపోయేలోగా కొడుకు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తాడన్న ఆశ రోజు రోజుకి క్షీణించిపోయింది. రాజారావుకి చదువులో చురుకుతనం లేదు. BA 3 ఛాన్సుల్లో పాస్ అయ్యి చదువు చాలించాడు. ఇంకా చదువుకున్నా ప్రయోజనం లేదని పెద్దమ్మగారు గ్రహించింది. రాజారావు పెద్దవాడవుతున్న కొద్దీ ప్రతిదానికి ఆడదాన్ని, తల్లిని డబ్బడగాలంటే చిరాగ్గా ఉండేది. తల్లి అజమాయిషీలో ఉండడం, ఆవిడ ప్రతి లెక్క ఆరా తీయడం అవమానంగా అనిపించింది. BA అయిపోగానే చదువుకని తల్లి పంపే డబ్బు రాకపోవడంతో ఇది వరకులా పుస్తకాలు, పరీక్షలు అంటూ డబ్బడగడానికి వీలు లేకపోవడంతో అతని పరిస్థితి గట్టున పడ్డ చేపలా తయారైంది. మాటిమాటికి తల్లిని డబ్బడగడం, అంత పెద్ద మొత్తం ఎందుకని ఆవిడ నిలదీయడం, ఇద్దరికీ ఘర్షణ ఆరంభమైంది. ఆఖరికి ఓ రోజు, నీకు అనవసరం, ఇది నా ఆస్తి, నేను చూసుకోగలను, ఆడదానివి, నీ పెత్తనమేమిటి అని తల్లిని ఎదిరించాడు. అప్పుడు ఆవిడ ఇంకేం మాట్లాడకుండా తాళం చెవులు కొడుకు చేతిలో పెట్టి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి తల్లి కొడుకుల మధ్య మాటలు తగ్గాయి. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోయింది. రాజారావు చేతిలో అదృష్టరేఖ బాగానే ఉండడం వల్ల కాబోలు తండ్రిలా వ్యసనాలు ఉన్న ధనరేఖ రోజురోజుకి తరగడం అటుంచి పెరిగింది. డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టినా చదువులో లేని తెలివితేటలు, వ్యవహార దక్షతలో ఉండడం వల్ల అతను తీసుకున్న షేర్లు, రకరకాల బిజినెస్లలో అతను పెట్టిన పెట్టుబడులన్నీ అతని రాబడిని పెంచాయి. బుద్ధులు ఎలా ఉన్నా చిప్ప చేతికి తెచ్చుకోకుండా వ్యవహారం నడిపించే తెలివితేటలు ఉన్నందుకు సంతృప్తి పడింది తల్లి. బిజినెస్ పేరుతో నెలకి 25 రోజులు పట్టణంలో కొడుకు చేసే పనులు పెద్దమ్మగారికి తెలుసు. లంకంత భవంతిలో బిక్కుబిక్కుమని తను ఒక్కటి. కొడుకు పెళ్ళయి కోడలు వస్తే ఒకరికొకరు సాయం. కొడుకు కాస్త ఇంటి పట్టున ఉంటాడేమో అన్న ఆశతో ఆవిడ పెళ్లి ప్రయత్నాలు ఆరంభించింది. రాజారావు మొదట కొన్నాళ్ళు అంగీకరించలేదు. రాను రాను తల్లిపోరు ఎక్కువ అవడమే కాక పల్లెలో ఉన్న వారం రోజులు మరీ బోరుగా ఉండకుండా ఉండడానికి అక్కడ ఒక భార్య ఉంటే బాగానే ఉంటుందనిపించింది. ఒక వంశాంకురం ఉంటే బాగుండుననిపించి ఆఖరికి పెళ్లికి ఒప్పుకున్నాడు. పద్మావతి కలవారి బిడ్డే. ఆవిడ తాతగారు ఆ కాలంలో పిల్ల జమీందారే. కాలక్రమాన జమీందారీలు, ఆస్తులు హరించిపోయిన కలవారి ఆడబడుచే. కుటుంబ గౌరవం, ఆస్తి చూశారు. కానీ రాజారావు వ్యసనాలు సంగతి వారికి తెలియకపోవడంతో రాజారావు పద్మావతుల వివాహం ఆడంబరంగానే జరిగిపోయింది. పద్మావతి BA చదివింది. ఆవిడ పేర కొన్ని భూములు రొక్కం ఇచ్చారు పుట్టింటివారు. పెళ్ళయ్యాక 4-5 నెలలకు కానీ పద్మావతికి భర్త సంగతి తెలిసి రాలేదు. కొత్త భార్య మోజులో ఓ 2-3 నెలలు ఇంటి పట్టునే ఉన్నాడు రాజారావు. ఆ మోజు తీరాక నెమ్మదిగా అతని అసలు స్వరూపం బయటపడింది. నెలకి 20 రోజులు ఇంటి పట్టున ఉండని భర్త, ఏ కాలక్షేపము లేని పల్లెటూరు అతి త్వరలోనే పద్మావతికి విసుగు కలిగించాయి. భార్యాభర్తల మధ్య కీచులాటలు ఆరంభించాయి. తనక్కడ ఉండలేదు, పట్టణానికి కాపురం తరలించాలని పట్టుపట్టింది. రాజారావు వినిపించుకోలేదు.
పట్టణానికి కాపురం తరలిస్తే భూముల మీద శిస్తులు రావని తెలుసు అతనికి. అదీ కాక తన గుట్టు బయటపడుతుందని, తన వ్యసనాలు తెలిస్తే పద్మావతి ఊరుకోదని తెలుసు. ఆ కారణంతో ఆమె మాట పెడచెవిన పెట్టాడు. దాంతో ఇద్దరి మధ్య తగువులు మరింత పెరిగాయి. రాజారావు ఊరి నుంచి రాగానే పెద్ద గొడవ చేసేది పద్మావతి. దాంతో అతను ఆమెను తిట్టి ఆ ఉండే 4 రోజులు ఉండకుండా మర్నాడు వెళ్ళిపోయేవాడు. క్రమంగా ఆ నోటా విని భర్త పట్టణంలో చేసే నిర్వాకం ఏమిటో, వచ్చే రాబడి అంతా ఏమవుతుందో పద్మావతి గ్రహించాక భర్తని కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నించింది. రాజారావు ఆడదానికి లొంగుతానా, భయపడతానా, మగాణ్ణి, నా ఇష్టం, అడగటానికి నీవెవరివి అన్న అహంకారంతో రెచ్చిపోయి పద్మావతి మీద చేయి చేసుకోవడం ఆరంభించాడు. ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు చూస్తూ పెద్దమ్మగారు బాధపడటం మినహా ఏం చేయలేకపోయింది. కోడలు వచ్చిందన్న సంతోషం పట్టుమని 3 నెలలైనా కాకముందే ఈ పెళ్లి చేయడం పొరపాటైందని బాధపడసాగింది. విడవమంటే పాముకు కోపం, పట్టమంటే కప్పకి కోపంలా ఇంట్లో కొడుకు కోడలు మధ్య ఎవరికీ చెప్పలేక సతమతమవసాగింది ఆవిడ. భర్త తిట్టినా కొట్టినా సహించి పడడం ధర్మం అని తను పడి ఉన్నట్టు చదువుకున్న కోడలు సహించదు. కొడుకుతో మంచిగా చెప్పినా వినడు, మందలించినా వినడు. ఆ పరిస్థితిలో ఆవిడ మౌనం వహించడం మినహా మరో గత్యంతరం లేకపోయింది. ఆ మౌనం కోడలికి కోపం. చూస్తూ చూస్తూ తెలిసే గొంతు కోసానని, ఇంట్లో పెద్దవారుండి చూస్తూ ఊరుకుంటున్నారని అత్తగారి మీద కోపం పెంచుకొని, మొగుడి మీద చూపలేని కోపం అత్తగారి మీద చూపి సాధించేది పద్మావతి. ఆ ఇల్లు కత్తుల బోన్లా తయారైంది పెద్దమ్మగారికి. 1 ఏణార్థం పాటు పద్మావతి సాధించి, అలిగి, బెదిరించి ఏ విధానా భర్తని దారికి తెచ్చుకోలేకపోయాక, మీతో కాపురం కంటే చావడం నయం, మీలాంటి వ్యసనపరుడితో కాపురం కంటే రోడ్డున పోయే ముష్టి వెదవతో సుఖంగా బతకవచ్చు, నాకే లేదా పోదా, మీరు పడేసే తిండి కోసం ఉంటున్నాను అనుకున్నారా అంటూ ఒకరోజు తెగేసి చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కోడలు కడుపు పండి 1 వంశాంకురమైనా లేదే, ఉంటే బిడ్డ కోసమైనా పద్మావతి భర్తను అంగీకరించేదేమో అని విచారించింది పెద్దమ్మగారు. తర్వాత ఎన్ని కబుర్లు వెళ్ళినా, ఎన్ని ఉత్తరాలు రాసినా పద్మావతి కాపురానికి రాలేదు. 2 ఏళ్లు గడిచాక భర్త వ్యసనపరుడని, తనని హింసిస్తున్నాడని, ఆ భర్తతో కాపురం తన వల్ల కాదు, విడాకులు కావాలని కోర్టుకెక్కింది. ఒక ఆడది తనను ధిక్కరించి వెళ్ళిపోవడంతో రాజారావు అహం దెబ్బతింది. ఆ అవమానం చాలదన్నట్లు కోర్టుకెక్కవలసి రావడం, వ్యసనపరుడిగా, దుర్మార్గుడిగా నలుగురు ముందు దోషిలా నిలబడాల్సి రావడంతో అతని అహం మరింత దెబ్బతింది. కేసు పూర్తయి విడాకులు లభించాయి పద్మావతికి. తర్వాత ఏడాదికి నీవు కాకపోతే మొగుడే దొరకడా అన్నట్టు మరొకరిని వివాహం ఆడి పెళ్లి శుభలేఖ కూడా పంపింది పద్మావతి. అప్పటి నుంచి రాజారావుకి ఆడదంటే కసి, కోపం పెరిగాయి. ఆడదాన్ని అణిగి మణిగి గుప్పెట్లో ఉంచుకొని రాసి రాపాడిస్తేనే లొంగి పడి ఉంటారు అన్న కసి, ద్వేషం పెంచుకున్నాడు. ఆడది పద్మావతి పెళ్లి చేసుకుంటే తను మగవాడు, తనకే పిల్లనిచ్చేవారు కొదువ, వెంటనే చెప్పు దెబ్బ కొట్టినట్టు తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాస్తో కూస్తో డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు ఉన్న ప్రతివారు 2వ పెళ్లికి పిల్లనివ్వరు. కొందరు ఇద్దామన్నా రాజారావు వ్యవహారం ఎలాగో తెలిసి మానుకున్నారు. ఏ కారణం లేకుండా మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆరాలు తీసి అసలు సంగతి తెలిసి మానుకున్నవారు కొందరు. మొత్తం మీద ఏమైతేనే రాజారావు తొందరపడ్డ కొద్దీ అతనికి సంబంధమే కుదరలేదు. పద్మావతి ముందు ఓడిపోయినట్లు కనపడకూడదనుకున్న పంతం, పౌరుషంతో లేనింటి పిల్లనైనా సరే చేసుకోవాలనుకున్నాడు. నిజానికి లేనింటిదైతే అణిగి మణిగి పడి ఉంటుందన్న ఆలోచన ఉన్న చూస్తూ చూస్తూ తన అంతస్తు మరిచి అంతకి దిగజారడానికి అభిమానం అడ్డు వచ్చింది. ఎవరితో చెప్పడం, ఎలా చేసుకోవడం అన్నది అతనికి ఓ సమస్య అయింది. ఆ పరిస్థితిలో స్నేహితుడి పెళ్లి చూపులలో నిన్ను చూడటంతో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. నీ బీదరికం, నీ నిస్సహాయత అతన్ని బాగా ఆకర్షించింది. నీలాంటి దాన్నైతే బాగా గుప్పిట్లో పెట్టుకోవచ్చని, ఏం చేసినా అణిగి పడి ఉంటావని ఆశించాడు. అదన్నమాట. నాలాంటి దాన్ని పెళ్ళాడడంలో ఇంత ఉదారత ఎందుకు చూపారా అని ముందు బుర్ర బద్దలు కొట్టుకున్నాం. నిజంగా అనసూయమ్మ గారి అనారోగ్యం నాకెంత మేలు చేసింది. ఇలా ముందు రాకపోతే శాశ్వతంగా నా జీవితంలో ఆనందాన్ని సమాధి అయిపోయేది. ఆ పెళ్లితో వాణి పెద్ద ఆపద గుండెల మీద నుంచి దిగినట్లు నిట్టూర్చి అంది. అది సరే, మీ మీద కోపం ఎందుకు, మీరేం చేశారని,
మీ కుటుంబం అంటే అంత చిన్న చూపు? వాణి సందేహంగా అడిగింది. ఎందుకా? నిజం చెప్పమంటావా? వాణి, నీ దగ్గర ఒక చిన్న నిజం దాచాను, తమాషా చేద్దామని. పెద్దమ్మగారంటే ఎవరో తెలుసా? నాకు స్వయంగా మేనత్త. వాణి తెల్లపోయింది. ఆశ్చర్యంగా, మీకు మేనత్త అంటే మీ నాన్నగారు ఆవిడ తోబుట్టువులా అడిగింది. అక్షరాల మా నాన్నకి పెద్ద అక్కగారు ఆవిడ. కిషోర్ నవ్వాడు. అబ్బా, ఎంత దొంగలు మీరు! ఈ మాట నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది? ఉట్టినే తమాషాకి. ముందు నీవు నన్ను బండివాడిని అనుకున్నావు కదా, అలా బండివాడిగా నటించి తమాషా చేయాలని. నీ కాబోయే భర్త నా మేనత్త కొడుకని చెప్పకుండా వాళ్ళని ఊరికే తెలుసు అన్నట్టు చెప్పాను తమాషాకి. కానీ పెద్దమ్మగారైనా చెప్పలేదే, ఆఖరికి రేణు కూడా. నేనే ఎవరిని చెప్పవద్దన్నాను. పెద్దమ్మకి ముందే ఇలా చెప్పేసి తమాషా చేద్దామని చెప్పవద్దన్నాను. రేణుతో అమ్మతో కూడా చెప్పాను, నీవు నన్ను బండివాడిగా ఏదో రైతుగా అనుకోవాలని. అయితే మాత్రం మీ ఇల్లు రేణు వాళ్ళని చూశాక మీరేం మామూలు రైతులు కాదని గ్రహించలేకపోయినా ఏంటి? వాణి ఉడుక్కుంటూ అంది. అది గ్రహించావు, కానీ పెద్దమ్మతో బంధుత్వం గ్రహించావా? రెట్టించాడు నవ్వుతూ. సరే అయితే, దానికి రాజారావు గారి కోపానికి కారణం ఏమిటి? వాణికి ఒకటే ఆరాటంగా ఉంది, అంతా తెలుసుకోవాలని. మేం కులం తక్కువ వాళ్ళం, లేని వాళ్ళమని రంగారావు గారి దగ్గర నుంచి మేమంటే వాళ్ళకి చిన్న చూపే. నాన్న తండ్రి బీద పడిపంతులు, 6 సంతానం. పెద్దమ్మాయి అందంతో జమీందారీ సంబంధం కుదిరిందని ఆమె అదృష్టానికి సంబరపడ్డారు. కానీ పెళ్ళైన తర్వాత మా తాతగారి ఇంటితో అల్లుడు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉంచుకోలేదు. మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు, పెద్దమ్మని పంపలేదు. అవును, మేనత్తని పెద్దమ్మని పిలుస్తారేమిటి మీరు? మధ్యలో అడ్డింది వాణి. ఏమిటో ముందు నుంచి అలా అలవాటయింది. పాపం మా పెద్దమ్మ మళ్ళీ పుట్టింటి మొహం చూడలేదు. పోనీ అత్తింటి అదృష్టమూ అంతంతే. డబ్బంటే ఉంది కానీ ఆనందం ఎక్కడ దొరికింది? ఆవిడకి ఆఖరి తమ్ముడు అంటే మా నాన్న అంటే చాలా ముద్దు. తల్లి పనిలో ఉంటే తమ్ముడి ఆలనా పాలనా చూడడంతో చేరిక ఎక్కువ. మా నాన్న ప్రేమ వ్యవహారం మా అమ్మని చేసుకోవడం, కులం తక్కువ దాన్ని చేసుకున్నాడని అంతా వెలేయడం అందరికీ తెలుసు. మా నాన్న వాళ్ళు ఈ ఊరు వచ్చి స్థిరపడ్డాక అక్కగారు 5 మైళ్ళ దూరంలో ఉందని తెలిసి పెళ్ళయ్యాక చూడనే లేదేమో భార్యని వెంట పెట్టుకుని చూడడానికి వెళ్ళారు. నాన్న వెళ్ళేసరికి రంగారావు గారు లేరు. అన్నాళ్ల తర్వాత పుట్టింటి తరపు మనిషిని, అందులో స్వయాన తన ముద్దుల తమ్ముణ్ణి చూడగానే మా పెద్దమ్మగారు తమ్ముణ్ణి కౌగులించుకొని బోరుమంది. తమ్ముణ్ణి మరదల్ని ఆప్యాయంగా ఆదరించి మిఠాయిలు పలహారాలు పెట్టింది. తరచూ వస్తుండమని కన్నీళ్లతో కోరింది. అమ్మ నాన్న పలహారాలు చేస్తుండగా అనుకోకుండా రంగారావు వచ్చారట. పెద్దమ్మ భయపడుతూ తమ్ముణ్ణి పరిచయం చేసింది. అసలే ఏదన్నా కారణం దొరుకుతుందా భార్యని అవమానిద్దాం అని చూస్తుండే రంగారావు గారు, కులం తక్కువ వాళ్ళని, పూటకి గతిలేని వెధవల్ని సోఫాలెక్కించి పలహారాలు తినిపిస్తావా? వాళ్ళ అంతస్తు ఏమిటి, నీ అంతస్తు ఏమిటి, మన పరువేమిటి, మర్యాదలేమిటి అంటూ అవమానకరంగా నోటికి రాని దుర్భాషలతో అవమానించారట. అంతే, అమ్మా నాన్న తింటున్న పలహారాలు వదిలి లేచారు. పెద్దమ్మ పొలంలో కాసినవి అంటూ తీసుకెళ్లమని ఇచ్చిన కొబ్బరి బొండాలు అరటిగలా చూసి, పుట్టింటి వారికి ఇల్లు దోచిపెడుతున్నావా నేను లేకుండా అని మరోసారి తిట్టారట. కులం తక్కువ వాళ్ళమైనా, డబ్బు తక్కువ వాళ్ళమైనా పరువు లేని వాళ్ళం, ఆత్మాభిమానం తక్కువ వాళ్ళం కాదు బావగారు అని నాన్న మరి నిమిషం నిలబడకుండా వచ్చేశారట. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటి మొహం రంగారావు గారు పోయిన రోజు అక్కగారు కబురంపితే నాన్న వాళ్ళు లేకుండా ఒంటరిగా ఉందని పరామర్శించకుండా ఉండలేక వెళ్ళారట నాన్నగారు. పెద్దమ్మ తమ్ముణ్ణి కౌగిలించుకొని, ఇంక నీవేరా నాకు తోడు, అభిమానం పెట్టుకోకుండా వస్తుండరా అని ఏడ్చిందట. అప్పటినుంచి అప్పుడప్పుడు నాన్న వెడుతుండేవారట. తండ్రి పోయేసరికి రాజారావుకి 12 ఏళ్ళు, నాకు 2 ఏళ్ళు. రేణు నెలల పిల్ల. 12 ఏళ్ల రాజారావు తండ్రి గుణాలు పునికి పుచ్చుకున్నాడేమో. అంత చిన్న వయసు నుంచి కూడా మేం కాని వాళ్ళమని తానేదో జమీందారీ బిడ్డ అన్న భావం పాతుకుపోయి మమ్మల్ని చిన్న చూపు చూసేవాడట. నాన్న పిలిస్తే పలికేవాడు కాదట. దగ్గరికి తీస్తే విదిలించుకొని పోయేవాడట. మాతో ఆడుకోమంటే చీ అనేవాడట. తండ్రి ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గరకు చేరనీయలేదని తండ్రి పోయాక తల్లి మమ్మల్ని రానివ్వడం అతనికి నచ్చలేదు.
కాస్త కాస్త పెద్దవాడవుతున్న కొద్దీ పెద్దమ్మని వీళ్ళని ఎందుకు రానిస్తావు? నాన్న ఉన్నప్పుడు రానిచ్చేవారు కాదు, నీవెందుకు రానిస్తావు? వాళ్ళకి మనలా డబ్బు లేదట కదా, వాళ్ళది మట్టి ఇల్లు. వాళ్ళ గుడ్డలేమిటి అలా ఉంటాయి అంటూ చేదరింపుగా మాట్లాడడం, తిరస్కార భావంతో చూడటం చూసేవాడట. కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ జులాయిగా తిరుగుతుంటే నేను అమ్మా నాన్న పెంపకంలో బుద్ధిగా చదువుకుని మంచి పిల్లల్లా పెరగడం చూసి పెద్దమ్మ నన్ను మహా ముద్దు చేసి, నీకంటే చిన్నవాడు కిషోర్ చూడరా ఎంత బుద్ధిమంతుడో, పెద్దవాళ్ళంటే ఎంత భయభక్తులో చూడరా, ఎంత చక్కగా చదువుకుంటున్నాడో చూసి నేర్చుకోరా అంటూ నన్ను ముద్దు చేస్తుంటే కోపంతో ఉక్రోషంతో ఉడికిపోయేవాడు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.